నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. ఈరోజు ఎర్రబల్లె వద్ద నాకుండే భూమి సర్వే నెంబర్ 325/1లో సేద్యం చేద్దామని నేను పోతే అక్కడికి దువ్వూరు ఎస్ఐ గారు, మైదుకూరు సిఐ గారు, మైదుకూరు డిఎస్పి గారు వచ్చి నన్ను సేద్యం చేసుకోనియకుండా అడ్డగించి నానా దుష్పారులాడి ఈరోజు నన్నైతే అక్కడి నుంచి పంపించేశారు. రాష్ట్రంలో ఇంకా వైసీపీ ప్రభుత్వ అరాచకాలే కొనసాగుతున్నాయనే దానికి ఒక నిదర్శనం ఇది. నేను అక్కడికి వెళ్ళంగానే ఆగమేఘాల మీద 20 నుంచి 25 మంది పోలీసులు, ఒక సిఐ గారు, ఒక డిఎస్పి గారు, ఒక ఎస్ఐ గారు వచ్చి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి నా ట్రాక్టర్ను భూమిలోకి దిగనీయకుండా, అసలు తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎంత పలుకుబడి అనేది ఈరోజు చూపించాడు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరిది అనేది కాదు, ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని మనం అనుకోవాల్సిందే. కానీ ఎక్కడ అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆనవాళ్ళు ఎక్కడ రాష్ట్రంలో కానరావట్లే. వైసీపీ నాయకులు, వైసీపీ పోలీసు వాళ్ళదే రాజ్యాంగం నడుస్తుంది. ఇది ఈరోజు నాకు అనుభవంలో చూశాను. లోకేష్ ఎవరో మాకు తెలియదని చెప్తే అధికారులు ఎక్కడ చూడలే, నేను ఇక్కడే చూస్తున్నాను. లోకేష్ ఎవరో వీళ్ళకి తెలియదంట. ఏమని సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళకు తెలియదనే చెప్తారు. వీళ్ళు అంత ఇదిగా ఉండే అధికారులతో మనం ఏమీ చేయలేము. ఇది ఎంత దూరం పోతుంది అనేది కూడా నాకేం అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. రాష్ట్రంలో ఇంకా వైసీపీ ప్రభుత్వ ఆనవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. అధికారులు అట్లుండారు. అధికారులు వాళ్ళు వైసీపీకే ఒత్తాసు పలుకుతున్నారు. ఇది గమనించండి. నా ట్రాక్టర్కు అడ్డం పెట్టడానికి ఇంతమంది వాళ్ళు 3 ట్రాక్టర్లు తెచ్చి అడ్డం పెడతారంటే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనే ఏ నాకుడుకు చెప్పింది దౌర్జన్యం చేస్తారని? ఎవరిది రా కొడకల్లారా దౌర్జన్యం? మాదా మీదే? చూడు వాడెవడు ఇంకా రాజా చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది. నా ట్రాక్టర్ సేద్యం చేసుకుందామని వస్తే ట్రాక్టర్ తీసుకుని వచ్చి వీళ్ళు అడ్డం పెట్టి నాకే డిపెండ్ చేయడానికే కదా ఇదంతా. రాష్ట్రంలో ఇప్పటికి కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిందని మనం చెప్పుకోవాల్సిందే. కానీ ఇప్పటికి కూడా వ్యవస్థ అంతా వైసీపీకి అనుకూలంగానే ఉంది. ఈరోజు నేను నా భూమి సేద్యం చేద్దామని వస్తే చూడండి ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎట్లా కావాలో అట్లా ఇది చేస్తున్నారు. ఎంత అన్యాయం ఉందంటే చూడండి. మళ్ళీ డిఎస్పి గారు మళ్ళీ సిఐ గారు ఇన్వాల్వ్మెంటు. వాళ్ళేమో ట్రాక్టర్లు 3 తెచ్చారు మాకు అడ్డం పెట్టడానికి. చూడండి ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు. కేసు పెట్టాలని. ఇది
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏడ దౌర్జన్యం చేస్తుంది చెప్పే రాకుడు ఎవడు టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని. వైసీపీ ప్రభుత్వానికి ఉన్నంత ఈ ఇంప్లిమెంట్ ఎవరికన్నా ఉందా చూడండి ఎంతమంది వచ్చి ఉన్నారు. ఇది రాష్ట్రంలో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చేసినా ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనే నడుస్తుంది, రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఇదే కదా. చూడండి ఉదయం నుంచి ఇక్కడ ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చి దీన్ని ఆపుతున్నారు. నా ట్రాక్టర్ వేసి నా ట్రాక్టర్కి అడ్డం పెట్టినారు. बोले तो सुन रहे तो उठ के गए ना उनको नहीं जाता है ఏం జరుగుతుంది న్యాయం జరగమని ఉన్నాయి. దొక్కించుకోండి పోవా ఈ పక్క ఆ పక్క ఏం దొక్కించుకోని పోతావో దొక్కించుకోని भाई कहाँ का था नहीं भाई कहाँ का था नहीं पंचा दो मैं यार ग्राम पो हाँ यार ग्राम पो నేను యాడికి రాను పోండి, ఎస్పీ కాడికి రాను, ఎస్పీ కాడికి రాను, సేద్యం చేస్తే చేయనియరి లేకపోతే ఏం లేదు. ఈయన తొక్కించుకొని పోండి, తొక్కించుకొని పోండి. వీడియో కర్రా ఇదే ఏ ఫోన్ తీసుకాడు చూడు ఈ బలంతం చూడు ఇలా జోర్జన్నం